వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఉనికి కోసమే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రి సవితమ్మపై అర్ధరహిత ఆరోపణలు చేస్తుందని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చేసేది రాక, ప్రజల మద్దతు దక్కక, వ్యక్తిగత విమర్శలతో మాజీ మంత్రి ఉషశ్రీ రాజకీయంగా బతికిదెరువు చూసుకుంటుందని విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ సారథ్యంలో జరుగుతున్న శరవేగ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఉషశ్రీ చరణ్ రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతోందన్నారు. ప్రజలు ఆమెను తిరస్కరించినా ఇంకా అదే అహంకార ధోరణి మార్చుకోలేదని అన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు పట్టెడు అన్నంతో కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో కూడా 1000 రోజులకు పైగా సుమారు 5 లక్షల మంది నిరుపేదలకు కడుపు నింపిన ఘనత సవితమ్మది అన్నారు. కోట్లాది రూపాయలతో సొంత పంచాయతీ రాంపురం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా రాంపురంలో ఒక ఎంజాయ్పై స్కూల్ కూడా ప్రారంభించారని తెలిపారు. మంత్రి సవితమ్మ చేస్తున్న అభివృద్ధిని పార్టీలోని నాయకులే మంత్రి సవితమ్మని మెచ్చుకుంటున్నారని, కళ్ళు ఉండి చూడలేని కబోదివని ఉషశ్రీపై మండిపడ్డారు. నిన్న పెనుగొండలో వైఎస్ఆర్ అభ్యర్థి ఉషశ్రీ గారు మతి భ్రమించి పెనుగొండలో ఖచ్చితమైనటువంటి వ్యాఖ్యలు గత చాలా రోజులు చేస్తుంది. నిన్ను కూడా ఆమె చాలా అసభ్యకరంగా సమాజం చీదరించుకునే విధంగా మాట్లాడిన ఉషశ్రీ గారు చాలా నైతికంగా పతనమై ఆమె మాటలు మాట్లాడుతున్నారు. దానికి సభ్య సమాజం అంతా ఖండిస్తూ ఉంది. నిన్న ఆమె మాట్లాడిన మాటల్లో గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి కుటుంబం మీద మాట్లాడుకోవడం ఆమె నీచత్వాన్ని పరాకాష్ట. ఆమె జగన్మోహన్ రెడ్డి కుటుంబంని బేస్ చేస్తూ మాట్లాడుతుంది. అయ్యమ్మ, నువ్వు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటి పరిస్థితులు ఆలోచించు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని కూడా ఎలా గడ్డి వేశాడు, ఎంత అవమర్యాద చేశారో నువ్వు ప్రత్యక్షంగా ఈ సమాజం చూస్తూ ఉంది. అదే కాదు, మీ యొక్క తల్లి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు ఒక అధ్యక్షురాలుగా ఉంటే ఆమెను ఎంత నీచంగా తొలగించినట్టు పరిస్థితి అందరికీ సభ సమాజం తెలుసు. ఈరోజు తల్లే మీ యొక్క నాయకురాల మీద కేసు, మీ నాయకుడి మీద కేసు పెట్టింది. ఆ విషయం నీకు తెలియదా? చెల్లెల మీద ఎలాంటి పరిస్థితుల్లో చేశారో తెలియదా? ఆమె హైదరాబాద్లో ఆమెకు పెట్టిన ఇబ్బందులు నువ్వు కేసీఆర్ ప్రభుత్వంతో ఆమె పాదయాత్ర చేసి రాజకీయ ఉనికి చాటుకోవాలంటే ఆమెను ఒక పార్టీ పెట్టుకొని చేస్తుంటే ఆ రోజు నువ్వు కేసీఆర్తో చేతులు కలిపి నీ చెల్లెలకు రకరకాల ఇబ్బందులు పట్టినటువంటి నాయకుడు నీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని వేరే కుటుంబాన్ని మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత నీచానికి దిగజారుతున్నావు ఆలోచన చేసుకో. సబితమ్మ గారు తన తల్లిని కానీ కుటుంబాన్ని దూరం పెట్టలేదు. పశ్చిమ చరిత్ర తెలుసుకో. తల్లికి 4 సంవత్సరములుగా ఆమె క్యాన్సర్ వస్తే ఆమెను బెంగళూరులో, అప్పుడు సబితమ్మ గారు ఒక సామాన్య నాయకురాలు, బెంగళూరులో ఆమె గిల్లు ఉంది, అక్కడ బెంగళూరులో ఆపరేషన్ 4 నెలలు ఇంట్లో పెట్టుకుని ఆమెను కాపాడినట్టు తల్లిని కాపాడుకొని ఎంతో సంరక్షణ చేసింది. అదే కాకుండా మన మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ క్యాన్సర్ ఆపరేషన్ రిపీట్ అయితే ఏరంబులెన్స్లో విజయవాడకు తీసుకొని ఆమెకు ఆపరేషన్ చేసి సుమారు 20 లక్షలు పైబడి ఉంటుంది. 20 లక్షలు ఖర్చు పెట్టి ఏరంబులెన్స్ చేసుకుని ఆపరేషన్ చేసి ఇంటిలోనే ఆమెకు 6 నెలలు సబితమ్మ గారు తల్లిని సంరక్షించిన విషయం అందరికీ తెలుసు. నీకు తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీ నాయకుడి చరిత్ర గురించి ఆదర్శంగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు విషయాలు తెలియవు. ఏదేమైనా జాగ్రత్తగా మాట్లాడండి. నువ్వు సబితమ్మ గారి పదే మాట్లాడుతున్నావు, ఆమెకు హాఫ్ నాలెడ్జ్ అంటున్నావు. మేము ఎప్పుడో కౌంటరీ అనుకున్నాం, ఎందుకంటే నీ దిగజారిపోయిన నాయకులు మేము కౌంటరీస్, ఎందుకంటే నీకు రాజకీయ ఊరికి పెనుగొండలో లేదు. ఎందుకంటే నువ్వు ఒక వలసపచ్చిగా ఇక్కడికి వచ్చావు. అక్కడ ముందున్నట్టు నాయకుడు యొక్క ప్రభావానికి తట్టుకోలేక ఈరోజు అభూత కల్పనలు చేస్తూ నువ్వు నీ ఆధిపత్యం చూపించుకోవడానికి రకరకాలుగా ఎక్కడ మార్గం లేదు. వైఎస్ఆర్ నాయకులందరూ కూడా నీకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు. దానికి బేస్ చేసుకుని సభ్యతమని టార్గెట్ చేస్తే హైలైట్ కావచ్చని ఉద్దేశంతోనే రకరకాలుగా మాట్లాడుతున్నావు. హాఫ్ నాలెడ్జ్ అంటే ఏమి? ఈ ప్రపంచంలో నాలెడ్జ్ పర్సన్ ఎంతమంది ఉన్నారు? నీకేం నాలెడ్జ్ ఉంది? నీకు నాలెడ్జ్ ఉంటే కళ్యాణదుర్గంలో నువ్వు మంత్రిగా పనిచేసి నేను ఎందుకు తరిమేశారు? మంత్రిగా ఒక మంత్రిని కళ్యాణదుర్గంలో నీ వైఎస్ఆర్ కార్యకర్తలు మాకు అవసరం లేదు ఏమనంటే నేను పార్టీ నిన్ను తరిమి పెనుగొండకు పారేసింది. అది గుర్తులేదా? ఒక నాయకులు అంటే, ఒక సమర్థమైన నాయకులు ఉంటే ప్రజలు ఆదరిస్తారు, ప్రేమిస్తారు. నేను ఒక మంత్రిని తీసుకొచ్చి పరాయి జిల్లాకు పారేసినారంటే నీ నీచత్వం అక్కడ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ చరిత్రలో చేసిన కార్యకర్తలకు చేసిన నీ యొక్క భాగవతం అంతా కళ్యాణదుర్గంలో కథలుగా ఉన్నాయి. అది ప్రపంచంలో మన అనంతపురం జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది మళ్ళీ మేము రిపీట్ చేసి తెలుసుకోలేదు.
ఏదేమైనా పెనుగొండలో ఈరోజు నిన్న సబితమ్మ గారి మీద పదే ఆరోపణలు చేస్తున్నావు, అది మానుకో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం ప్రతిపక్షం ఉండొచ్చు, ప్రతిపక్ష పాత్ర సమయాత్మకంగా ఉండాలి, నిర్ణయాత్మకంగా ఉండాలి. ఎక్కడైనా తప్పు చేస్తే ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాన్ని ఎదిరించాలి తప్ప ఇట్లా వ్యక్తిగత దూషణలకు పోవడం నీ నీచత్వానికి పరాకాష్టు. ఈరోజు ప్రపంచంలో కాదు ఏ దేశంలో అయినా సరే వ్యక్తిగత విమర్శలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నీచమైన సంస్కృతి చెందిన వారని మన చరిత్ర చెబుతా ఉంది. ఎప్పుడు వ్యక్తిగత జీవితం లేక పోకూడదు. అలా పోతే కూడా నీకెంతో నీ వ్యక్తిగత జీవితంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. అయినా మా సంస్కృతి కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి సంస్కృతి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు అలవాటు చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతులు నిన్న తెలుసు. నిన్న మా నాయకుడు మన లోకేష్ బాబు గారు విజయమ్మకి శుభాకాంక్షలు చెప్తే తనిచి కొడుకు కూడా శుభాకాంక్షలు చెప్పలేడు. అంటే ఇలాంటి ఒక సంస్కృతి ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతిపక్షులు మైనింగ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సబితమ్మ గారు మైనింగ్ దోచుకుంటున్నారు అంటున్నావు. సబితమ్మ గారు వయసు ఎంత 25 సంవత్సరముల నుంచి ఆమె కంకర్మేసి మైనింగ్ వ్యాపారంలో ఉన్నటువంటి నాయకురాలు సబితమ్మ గారు. ఇది అందరికీ తెలుసు. ఆమె మైనింగ్ వ్యాపారం చేస్తూ రైల్వే కాంట్రాక్టులు చేస్తూ మైనింగ్ ఫీల్డ్లో ఉన్నది. ఆమె మైనింగ్ ఫీల్డ్లో ఉంది, అదే వ్యాపారం చేసుకుంటా ఉంది. ఈరోజు పెట్రోల్ బంకుల గురించి మాట్లాడుతున్నాను. పెట్రోల్ బంకులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆమెకి? నీ ప్రభుత్వంలో పెట్రోల్ బంకు లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి పెనుగొండలో ఉన్న బంకు ఆమె తీసుకున్నది. సోమందేపల్లిలో బంకు ఉన్నది. కియో దగ్గర కూడా నానా అయితే కియో కంపెనీ బంకు తీసుకునేటప్పుడు మీ ప్రభుత్వ నాయకులు మీ ఎంత ఇబ్బందులు పెట్టారో తెలుసా? రకరకాల సమస్యలు పెడితే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి ఆ టీం యొక్క అనుమతితోనే ఆ రోజు పెట్రోల్ బంక్ జరిపించుకోవడం జరుగుతూ ఉంది. మైనింగ్ వ్యాపారం గురించి అంటున్నావు, ఇసుక డీజిల్ గురించి మాట్లాడుతున్నాం. నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీ నాయకులు, మీ ఎంపీలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, మీ నాయకులు ఎంత డీజిల్ కుంభకోణం జరిగింది ఒక్కతూరి మీ వారి గురించి తెలుసుకో. మీ నాయకుల గురించి ఒక్కతూరు తెలుసుకో. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కియో కంపెనీ గురించి ఏం జరుగుతూ ఉంది? ఈరోజు మా సబితమ్మ గారు కియో కంపెనీ ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి చేస్తే తర్వాత మీ అధికారం మీకు వస్తే ఆ ఫలాలు మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనుభవించారు, వైఎస్ఆర్ నాయకులు అనుభవించారు. మాకు ప్రభుత్వం వచ్చినా మా నాయకులు ఇక్కడ కష్టపడిన నాయకులు అందరూ కూడా మా కియో పరిశ్రమలు మాకు ఏదైనా ఉపాధి చూడండి మంత్రి గారి దగ్గరకు వస్తే మనం ప్రజాస్వామ్యంలో పోదాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి దౌర్జన్య పద్ధతులు ఒప్పుకోడు అనే ఉద్దేశంతోనే ఆమె ప్రశాంతంగా ఉంటే ఈరోజు కియోలో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీ వాళ్ళే వైఎస్ఆర్ నాయకులు ఈరోజు అనుభవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్కడ కూడా ఈరోజు కూడా అవకాశం రాలేదంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిగా ఎందుకంటే ఒక పరిశ్రమలకు రక్షణగా ఉండాలి, పరిశ్రమలు ప్రశాంత వాతావరణంలో జడపాలనేటువంటి మా నాయకుడు ఆదేశాలు అనరించే పెనుగొండలో మేమంతా నడుచుకుంటున్నాం. మా నాయకురాలు సబితమ్మ గౌడ నడుచుకుంటా ఉంది. ఇలాంటి నీచ సంస్కృతి మానుకో. కియో కంపెనీలో వచ్చి అన్నా క్యాంటీన్ అంటున్నావు. అన్నా క్యాంటీన్ ఎవరు? పెనుగొండలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన అన్నం ఎవరు సప్లై చేశారు? వారు మెన్ పవర్ అంటున్నావు. మెన్ పవర్ని ఎవరు తీసుకున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? మీ నాయకులు ఈరోజు కియో కంపెనీలో ఈరోజు కూడా ఉన్నట్టు మీ నాయకులు ఈరోజు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకుంటే ఈరోజు పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద రకరకాల వస్తువులు కట్టుకొని ఈరోజు చూస్తున్నారు. అదంతా ఎవరు ప్రత్యక్షంగా నడుస్తూ ఉంది. అయినా వైఎస్ఆర్ పార్టీ గురించి తెలుసుకునేటప్పుడు నువ్వు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కియోలో ఎంత లబ్ధి పొందినారో ఒకటి ఆలోచించుకో. అంతేకాకుండా గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రీకార్డ్ మిల్ గురించి మాట్లాడుతున్నావు. ప్రీకార్డ్ మిల్ ఎవరిది? కోయంబత్తూరు ఎల్జిఎం వాళ్ళు. ఈరోజు ప్రీకార్డ్ మిల్ అనేవి 3 మిల్లులు కూడా సుమారుగా బంద్ అయిపోయి 15 సంవత్సరాలు పైబడింది. నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు. ప్రీకార్డ్ మిల్లు అక్కడ బంద్ అయితే నువ్వేం చేస్తున్నావు? మరి ఎందుకు నువ్వు మంత్రిగా ఈ అనంతపురం జిల్లాలో అరుదు ఉమ్మడి జిల్లా నీకు బాధ్యత లేదా? ఈ ప్రీకార్డ్ మిల్ ఎందుకు బంద్ అయింది? దీంట్లో కారణాలు ఏముండే? ఎంత యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించే బాధ్యత మీ ప్రభుత్వానికి, మీ నాయకుడికి లేదా? నీకు లేదా? మరి ఈరోజు ఎందుకు అభూత కల్పనతో మాట్లాడుతున్నావు? అంటే ప్రజలు తెలియదా? పరిమండలంలో ప్రీకార్డ్ మిల్లో పనిచేసే 100 కార్మికులు ఎప్పటి నుంచి నిరాశ్రయం ఉన్నది తెలియదా? ఎందుకు ఇలా అభూత కల్పన మాట్లాడుతున్నావు? ఒక్కతూరు జాగ్రత్తగా ఆలోచించు. గతంలో కూడా ఉన్నటువంటి నువ్వు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు సబితమ్మ గారి మీద పెట్టారు. మరి ఆ రోజు కంకర్ మిషన్ వస్తే టిప్పర్తో గుద్దించిన కేసు, అక్రమ చేసిందన్న కేసు, ఆమెని అక్రమంగా ఒక మహిళని చూడకుండా ఆమె నాన్ బెయిలబుల్ కేసులు పెడితే సుమారుగా 60 రోజులు పరాయి రాష్ట్రంలో పరాయి పంతులు బిక్కుగా తల్లి, భర్త, పిల్లలతో సహా ఆమె బయట ఉండి హైకోర్టు ద్వారా స్టే తీసుకొని వస్తే ఆ రోజు ఆమె బయటకు వచ్చారు. స్టే తీసుకొని వచ్చి ఆ రోజు ఆమె జీవనం గడిపే పరిస్థితి మీ ప్రభుత్వం కలిసింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆమె కంకర్ మిషన్ నడుపుతూ ఉంటే మీ నాయకులు, ఇప్పుడు ప్రభుత్వంలో యంత్రాంగమైన నాయకులందరూ కూడా ఆ రోజు ఆమె సుమారుగా కంకర్ బంద్ చేశారు. కేసులు పెడితే ఆమె కోర్టుకు పోయింది. హైకోర్టుకు పోతే హైకోర్టు స్టే ఇస్తే కూడా మీరు స్టే ఇచ్చినప్పటికి కూడా మీరు నడిపించలేకపోయినారు. రకరకాల మళ్ళీ స్టే తీసుకొచ్చిన మళ్ళీ రాయల్టీ అని రకరకాల కేసులతో మళ్ళీ ఆ మిల్లు నడపకుండా సుమారుగా 20 కోట్ల రూపాయల నష్టాన్ని ఆమె కలుగజేశారు. అది మీకు తెలియదా? ఈ పెనుగొండ ప్రజలకు తెలియదా?
ఇవన్నీ తెలిసా కదా మీ అందరికీ. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ భాగవతం తెలియదా? కళ్యాణదుర్గంలో నువ్వు ఎందులో 100 ఎకరాలు దోచుకున్నావు, ఎంతమంది వైఎస్ఆర్ నాయకుల మీద కేసులు పెట్టావు, ఎన్ని అక్రమ కేసులు పెట్టించావు, ఎన్ని ఫారెస్ట్ కేసులు పెట్టించావు, అవన్నీ ప్రజలకు తెలుసు. ఆ ప్రజలకు తెలిసే నేను ఇక్కడ పంపించావు. ఘోరమైనటువంటి అపజయం నీకు వచ్చింది. నువ్వు ఉనికి చాటుకోవాలంటే, నువ్వు రాజకీయ ఉనికిని చాటుకోవాలంటే వేరొట్లో బండి ప్రజాసం పద్ధతిలో గ్రామాలు తిరుగు, నీ పార్టీ కార్యకర్తలు చేసుకో. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను అడ్మిట్ చేయడం లేదు. ఇంకా బలమైన వర్గమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నది. దాన్ని కప్పుపించుకోవడానికి మంత్రి మీద ప్రతిరోజు అపోహలు చేయడం మానుకో. ఇన్ని రోజులు మీ మీద కౌంటర్ మేము చేయలేదు, ఎందుకంటే నీతో కౌంటర్ చేసే స్థాయి మాకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు హాఫ్ నాలెడ్జ్ అంటున్నావు, తెలుగుదేశం కార్యకర్తలు ఉంటున్నావు. మేము దాని గురించి, ఎందుకంటే నీ ప్రతిరోజు కౌంటర్ చేసి నువ్వు హైలైట్ కావాలి. సభ్యతమని కౌంటర్ చేస్తే నాకు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటిస్తే నేను హైలైట్ కావచ్చు అనేటువంటి భావనతో నువ్వు మాట్లాడుతున్నావు. అందుకోసం ఇన్ని రోజులు వదిలేసాం. ఇంకా మేము వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఏ మాట్లాడినా, ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వేదో పోరాటాలు చేస్తామంటున్నావు, నీ ఇష్టం వచ్చిన పోరాటం చేసుకో. దాన్ని ఖండించడానికి, ప్రతిఘటించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా నాయకురాలు ఈరోజు అభివృద్ధికి చిరునామా పెనుకొండ. అభివృద్ధి చిరునామా పెనుకొండ. నిన్ననే చూస్తున్న పెనుకొండలో ఈరోజు సెంట్రల్ లైటింగ్ చూడు. పెనుకొండ పోతుంటే బస్సులో పెనుకొండలో అద్భుతంగా ఉన్నది. ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, వేరే ప్రాంత వాళ్ళు మెచ్చుకుంటున్నారు. పెనుకొండలోకి వచ్చి పెనుకొండేనా అనేటువంటి అనుభూతి బయట వాళ్ళు కలుగుతూ ఉంటే పెనుకొండ గురించి మాట్లాడతావా? ముఖ్యంగా రాంపూర్ పంచాయతీ గురించి మాట్లాడతావా? రాంపూర్ సొంత నియోజకవర్గం. ఈ రాంపురం పంచాయతీలో నీ 2019 నీ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉన్నప్పుడు ఆ పంచాయతీలో 470 ఓట్ల మెజార్టీ వచ్చింది రాంపురం. నిన్న ఎలక్షన్లో 870 మెజార్టీ వచ్చింది. కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రాంపురంలో చేసింది. ఈరోజు ఎంజిఎం స్కూలు అద్భుతం, ఎక్కడా లేని జిల్లాలో ఒక కొత్త స్కూల్ వస్తే తన ఊరు, తన పుట్టిన ఊరు అనేటువంటి మమకారంతో ఆ రాంపురంలోనే ఆమె ఎంజిఎం స్కూల్ తీసుకురావడం, ఈరోజు వాటర్ వర్క్స్ తీసుకురావడం, కోట్లాది రూపాయలతో సజీ రోడ్ లేకపోతే అభివృద్ధి లేదని మాట్లాడుతున్నావు. ఎందుకు ఇంత నీచత్వాన్ని కోరుతున్నావు? పెనుగొండలో అభివృద్ధిని గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు. నీకే కాదు, ఏ నాయకుడు కూడా లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరికీ లేదని మేము గంటాబద్దగా చెప్తున్నాం. అది ప్రజలు చెప్తారు. అంతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి, ఇలాంటి నీచత్వ మాటలు మాట్లాడి ఎంత మాట్లాడినా నీకు నైతిక రాజకీయమైన స్థిరత్వం రాదు. ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఉనికి కోసమే మాట్లాడుతున్నావు. నిజాలు, వాస్తవాలు దాచిపెడుతున్నావు. వాస్తవాలు వ్యతిరేకంగా మాట్లాడితే పెనుగొండ ప్రజలు అడ్మిట్ చేయరు. గతంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే నాయకత్వాన్ని పెనుగొండ ప్రజలు గతంలో కూడా చూశారు, అని అనుభవించారు. అనుభవించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడితే అప్పుడు నాయకుడు పరిటాల రవీందర్ గారు వచ్చిన తర్వాత మీ ఆటలు జరగలేదు. అలాంటి ఉనికితో ఉన్న పెనుగొండలో ఈరోజు తప్పకుండా సబితమ్మ లాంటి వాళ్ళ నాయకత్వాన్ని మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు ఆమె అభివృద్ధి జరుగుతూ ఉంది. పెనుగొండ ప్రాంతం అంతా కూడా అందరూ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు పెనుగొండలో సబితమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ పెనుగొండ అభివృద్ధి చెందుతుంది, మాకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి, ఆమె నుంచి ఎంతో బృహత్తరమైన అభివృద్ధితో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశలతో, ఆకాంక్షలతో పెనుగొండ ప్రజలు ఆదరిస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ మీరు నీచ రాజకీయాలకు పోతున్నారు. నీచత్వంగా మాట్లాడకండి దయచేసి. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఎప్పుడైనా రాజకీయం ఏమైనా మాట్లాడుకో, మాకు సంబంధం లేదు. ప్రతిపక్షం నీ పాత్ర ఏమైనా చేసుకో. వ్యక్తిగతంగా సబితమ్మ గారి గురించి కానీ లేదు ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగతంగా పోతే మా నాయకులు ఎవరు క్షమించరు. మేము తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ప్రతిఘటించేదానికి సిద్ధంగా తెలియజేసుకుంటాం. ఇదే లాస్ట్ మీకు వార్నింగ్ అని చెప్తున్నాం. లేకపోతే మళ్ళీ మీరు ఇలాంటి మాటలు రిపీట్ చేస్తే మాత్రం తప్పకుండా మేము ప్రత్యక్షమైన చర్యలు కూడా మా కార్యకర్తలు తినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఒక సబితమ్మ గారి నాయకుల మీద మాట్లాడుతున్నామంటే దెబ్బతింటున్నారు. ఈరోజు పెనుగొండలో చూసాం, కరోనా వచ్చింది. మనం ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నైతికత గురించి మాట్లాడుతున్నావు, సబితమ్మ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావే నువ్వు. సబితమ్మ గారు ఏమి క్యారెక్టరు? ఆమె ప్రజల ఆదరణ, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో దూసుకు వెళ్ళాలి. అంటే ఈరోజు మంత్రి కాదు, మంత్రి కానప్పుడు కడప జిల్లాలో వరదలు వస్తే, రాజంపేట వరదలు వస్తే అక్కడ ఆమె ఆమె సమాయత్తం చేసుకొని ఆ రోజు కరువు ప్రాంతంలో ఉన్నవాడికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కరువు ప్రాంతంలో ఆమె నీళ్ళలో కూడా దూరి ఉన్నటువంటి నిరాశ్రయులకు అన్నం పెట్టి వాళ్ళకి పనిముట్లు ఇచ్చి వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నిటికి సహాయం చేసినట్టు ఘనత ఆ రోజు ప్రజలు చూడలేదా? కరోనా వస్తే ఎవరైనా నాయకుడిపై మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు బయటకు వచ్చారా? ఆ రోజు ఆమె లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ల మీద పోతున్న వాళ్ళకు, పెనుగొండలో ఉన్నటువంటి నిరాశ్రయులకు ఎంతోమందికి వేల కిట్లు, ఒక కుటుంబానికి ఒక ప్యాకెట్, కుటుంబానికి వేల కిట్లు పంచినటువంటి చరిత్ర సబితమ్మ గారికి ఉన్నది. ఈరోజు అన్నదానం, ఈరోజు పెనుగొండలో అన్నా క్యాంటీన్ పెడితే 1000 రోజులు జరిగితే
సుమారుగా 5 లక్షల మంది అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టినటువంటి దాత సబితమ్మ గారు. ఈరోజు అది కాకుండా 5 మండలాల్లో గర్భిణీలకు ఈరోజు గత 7-6 సంవత్సరాల నుంచి కూడా గర్భిణీల స్త్రీలకు ఆమె నిరంతరాయంగా ప్రతి నెల కూడా ఆ రోజు, ఎందుకంటే వాళ్ళకి పౌష్టికారం అందించాలి, వాళ్ళు ప్రశాంతంగా మంచి అక్కడ ఇబ్బంది పడకూడని ఉద్దేశంతో 6 సంవత్సరాల నుంచి కూడా గర్భిణీలకు 5 మండలాల్లో అన్నం పెట్టి వేలాది మందికి ఈరోజు పొడుగు పోసుకుంటూ సహకరిస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా ఈరోజు అక్కడ సబితమ్మ గారి గురించి గొప్పగా ఈరోజు మాట్లాడుతుంటే ఇవన్నీ ఓర్చలేకపోతున్నావు, అభివృద్ధి ఓర్చుకోలేకపోతున్నావు, ఆమె రాజకీయం ఓర్చుకోలేకపోతున్నావు. ఎందుకంటే మీ పార్టీనే దిగజారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ చరిత్ర తెలుసు కదా అయ్యమ్మ. జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య గురించి మాట్లాడుతున్నావు. వివేకానంద హత్యలో సుప్రీంకోర్టు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఆమె ఈరోజు సబితమ్మ పోరాటం చేస్తూ ఉంది. నాకు న్యాయం జరగలేదు, అధికార బలంతో తప్పించేశారు, ఎవరినో తీసుకొచ్చారు, ఎవరినో అనే ఉద్దేశంతో ఆమె ఈరోజు కూడా సుప్రీంకోర్టులో సిబిఐ దగ్గర న్యాయ పోరాటం చేస్తోంది. ఎప్పటికైనా చేస్తావు. ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా నిజమైన హంతకులు తేలే వరకు కూడా నేను పోరాటం ఆగనని ఒక స్త్రీ భారతదేశ గర్వించే విధంగా ఈరోజు ఆమె వివేకానంద రెడ్డి గారు కూతురు పోరాటం చేస్తూ ఉంది. అదంతా భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమెకు ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, తర్వాత ఎన్నో కార్మిక వర్గాలు అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే ఒక పోరాట యోధురాలు తండ్రి మరణం కోసం నిరంతరం పోరాటం చేస్తూ తప్పకుండా ఒకరోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎవరైతే ఈ యొక్క హత్య చేయించారో వాళ్ళు తప్పకుండా ఒకరోజు బయటికి చట్టం తీసుకొస్తుందని కూడా ఈరోజు తప్పక తెలుస్తున్నాం. ఆ రోజు మీ నాయకుడు కథ కూడా బయటపడిపోతుంది. ఎందుకంటే ఆ చట్టమే బయటపెడుతుంది. ఈరోజు మీ నాయకుడి గురించి చెప్పకపోతే అది ఈ సందర్భం కాదని చెప్పడం లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, సబితమ్మ ఫ్యామిలీని అనుభవించి మాట్లాడే మాటలు మానుకో. నీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టు నైతికంగా తెలుసు. ఆ కుటుంబంలో ఎలాంటి ఘర్షణలు ఉన్నాయి, అలాంటి అందరూ ఒకరి మీద ప్రేమ విశ్వాసం ఉందో అందరికీ తెలిసిన విషయం. అప్పుడు దయచేసి అలాంటి మానుకొని ఇంకెప్పుడు కూడా పెనుగొండ గురించి, పెనుగొండ అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని మెచ్చుకో. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఈరోజు సబితమ్మ గారి గ్రామాల్లో సన్మానం చేస్తున్నారు గ్రామాల్లో. ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మీ వైఎస్ఆర్ నాయకులతో కనుక్కో. అభివృద్ధికి చిరునామా పెనుగొండ, అభివృద్ధికి బునాది పెనుగొండ. నిరంతరం శ్రమిస్తున్నటువంటి సబితమ్మ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మీరు మాట్లాడకూడదని ఒక మంచి సలహా కూడా ఇస్తున్నాం మీకు. దయచేసి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో పోండి కానీ వ్యక్తిగతంగా పోకూడదని మేము గట్టిగా మీకు ఈరోజు తెలియజేస్తున్నాం.